హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మేము చూపిస్తున్నాము మా అత్త వాళ్ళ గృహప్రవేశం. మా అత్త వాళ్ళంటే మా సత్యవతి, మా వైఫ్ ఉంది కదా, వాళ్ళ అత్త మాకు మేనత్త కూడా అవుతుంది. మాకు మేనమామ మేనత్త కూతురుని నేను పెళ్లి చేసుకున్నాను. ఈ వీడియో ఫుల్గా చూడండి, చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మా పద్ధతులు ఎలా ఉంటాయి అన్నీ చూపించాము. ఇప్పుడు మా లేదు నాన్న, రాలేదు నాన్న, అమ్మ రాలేదు, రాజు రాలేదు నాన్న, అమ్మ రాలేదు చూసు, అమ్మ రాలే, ఊరికే నన్ను ఏడుంది, లేదు నాన్న, ఊరికే నాన్న, అమ్మ రాలేదు రాజు, రాలేదు నాన్న, ఏడుందా, ఏడుంది అమ్మ, రాలేదు నాన్న, రాలేదమ్మ, అమ్మ రాలేదు చూసు, అమ్మ రాలే, ఊరికే నిన్ను నాన్న దగ్గర రాలేదు నాన్న, అమ్మ రాలేదు నాన్న, చెప్పులు కూడా లేవు చూడు, అమ్మ లేవు చెప్పులు, పడిపోతావు, రాలేదు నాన్న, అమ్మ రాలేదు, అమ్మ రాలా, నాన్న ఒకడే వచ్చాను, నాన్న పిలువే వెయ్యి, లేదు నాన్న, అమ్మ రాలేదు రాజు, రాలేదు నాన్న, ఏడుంది చూడ, ఇంట్లో చూడ, లేదు చూడు, చెప్పులు కూడా లేవు చూడు, అమ్మ చిచో అమ్మ లేదు నాన్న, ఇంకా రాలేదు రాజు, ఇంకా రాలా అమ్మ, పదానా మనం పదానా నేను పిలుచుకోమంటారా. మీరు ఇప్పటి వరకు చూసిన వీడియో, మా అబ్బాయి మేము 20 days తర్వాత ఊరికి వచ్చాము. ఆ అబ్బాయి అప్పుడు ఊర్లోనే ఉన్నాడు, అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. కొంచెం రా వాయిస్ ఉంటుంది, కొంచెము వీడియో ఉంటుంది, వాయిస్ ఓవర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో ఫుల్గా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొన్ని క్వశ్చన్లు అడిగాను వీడియోలో, ఆ క్వశ్చన్లు మీరు కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేద్దాం మనం ఇక్కడ నుంచి. చూస్తాను వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ డెకరేషన్లు ఇవన్నీ మా సత్తులకే క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే చాలా బాగా చేసింది. అసలు చాలా కష్టపడింది, ఒక రోజంతా ఫుల్ కష్టపడి అంతా ఈ విధంగా రెడీ చేసింది. మా సత్తులకే క్రెడిట్స్ అంతా ఇవ్వాలి. మీకు డెకరేషన్ ఎలా ఉంది ఏమనేసి మొత్తం కామెంట్ చేయండి. ఇందులో వచ్చే పప్పు సత్యనారాయణ వ్రతం కూడా చేశారు. ఆ సత్యనారాయణ వ్రతం వీడియో కూడా వస్తుంది, లాస్ట్ వరకు చూడండి. అందుకోసమే చెప్తాను, లాస్ట్ వరకు వీడియో చూసారంటే మీకు చాలా ఉంటుంది ఇన్ఫర్మేషన్. పూజ రూమ్ ఎలా ఉంది కామెంట్ చేయండి. పూజ రూమ్ ఆ రోజు డిజైన్ చేయించాము. డెకరేషన్ ఎలా ఉంది. అప్పుడు ఫాల్సింగ్ వర్క్ జరగలేదు, నేను ముందుతోనే అప్లోడ్ చేసిన ఫాల్సింగ్ వర్క్ ఎలా ఉంది అనేసి. ఇప్పుడు చూడండి, అప్పుడు ఫాల్సింగ్ వర్క్ పని కొంచెం లేట్ అయింది, దానివల్ల జరగలేదు. ఇప్పుడు మళ్ళీ ఫాల్సింగ్ అప్లోడ్ చేశాను. ఒకసారి ఎలా ఉంది ఫాల్సింగ్ వర్క్ ఎలా ఉంది, హాల్ ఎలా ఉంది, అంతా హోమ్ టూర్ కూడా చేస్తాను. మా అత్త వాళ్ళది ఎలా ఉంది ఏమనేసి. మా అత్త వాళ్ళు అంటే నేను మళ్ళీ ఒక స్పెషల్ వీడియో చేస్తాను దాని గురించి. ఇప్పుడైతే ఈ గృహప్రవేశం వీడియోనే కంటిన్యూ చేద్దాం, డిస్టర్బ్ చేయదలుచుకోలేదు దానికోసం అనేసి. ఇప్పుడు ఫాల్సింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చేసుకుని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని, ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. ఇంకా మీకు చూడండి, మా పద్ధతులు అని చెప్పాను కదా, మా పద్ధతులు ఎలా ఉంటాయి ఏమనేసి మీకు చెప్పాను కదా. అందుకోసమే వీడియో ఫుల్గా చూస్తారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. దానికోసమే వీడియో ఫుల్గా చూడండి. సత్యనారాయణని రెడీ చేశారు, పూజారి గారు వచ్చి రెడీ చేశారు. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీటినన్నింటిని కామెంట్ చేశారంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎవరు ఎంతవరకు చూసారు పాటలు ఏమనేసి మనకు ఒక ఐడియా వస్తుంది. దానికోసం కామెంట్ చేయమంటాను. ఇక్కడ నుంచి రా వాయిస్ వస్తుంది, కొంచెము చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మేము ఎలా చేసాము, ఎక్కడ చేసాము, ఎవరు వచ్చారు అనేసి నేను ఇంటర్వ్యూ చేస్తుంటాను, మీరు చూస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. అరే బాగా కెమెరాకి పోజ్ చేయాలి, బాగా పోజ్ చేయాలి. మా హరి చూడండి, మా హరి ఎంత కష్టపడతా ఉంటాడు, ఇసుక ఎత్తుకొని వస్తూ ఉంటాడు మా హరి. ఎందుకో ఇసుక మీరు కామెంట్ చేయండి, తెలుస్తుంది మీకు. మా మామ చూడండి, మా కట్టెలు ఎత్తుకొని వస్తాను పాపం. మీ కట్టెలు ఏమన్నా మీరు కట్టెలు పోయి ఎప్పుడైనా వాడినారా కామెంట్ చేయండి మన ఛానల్లో. ఈ టైంలో ఎవరు నీతో మాట్లాడేదా? యూట్యూబ్
తమ్ముళ్ళు పోయి రెడీ చేస్తా ఉంటారు. ఏమి ఇంట్లో ఆడవాళ్ళు లేరనుకుంటా అంటారా, ఉంటారు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. చూడు మా మామ బాగా రెడీ చేసినారా, బాగా ఎట్టంత కామెంట్ చేయండి ఒకసారి. ఇప్పుడు పెడతాను. పాలు పోయకూడదు, కాకపోతే ఒక మీడియం రేంజ్ పొంగి అన్ని పాలంటే 1 లీటర్ 3 లీటర్ దానికి నిండుకు పోస్తే తప్ప నువ్వు కింద పెట్టేసి మా నా వేడ ఉంది, పెట్టుకొని వచ్చేసి ఎందుకు కావాలంటే డైలీ పొంగదానే ఉంటాయి పాలు. అది ఈరోజు కంపల్సరీ కొంచెం డిలే చేయొచ్చు, సరేనా? ఉడకాడించాను ఒకసారి చూడు, హాయ్ చెప్పు సబ్స్క్రైబర్లకి, మా సత్తులు చూడండి. ఇక్కడ ఉండేది మా మామ కొడుకు, ఇంకొక మామ కొడుకు పేరు జయంత్. మా చీచికి పేరు పెట్టాను కదా, మా చీరు పేరు పెట్టిన దాంట్లో హరి మా జయంత్ ఇద్దరు. అక్కడ ఉండేది మా పాప. మా పాప అంటే మా మామ కూతురు, రెండో మామ కూతురు, మా సత్తులకు చెల్లెలు అవుతుంది. వీళ్ళు కూడా బాగా చాలా హెల్ప్ చేశారు. రాత్రి అంతా పాపం చాలా కష్టపడ్డారు. వీళ్ళు కూడా ఆ క్రెడిట్స్ వాళ్ళు మన సత్తులకి హెల్ప్ చేస్తున్నారు. మన సత్తుల ఐడియాలన్నీ తీసుకొని వీళ్ళు కూడా పూల్ డెకరేషన్ అన్నీ చేశారు. వీళ్ళకి కూడా మన తరపు నుంచి థ్యాంక్స్ చెప్పండి. మీ సబ్స్క్రైబర్లు అందరికీ చూడండి ఎంత బాగా రెడీ చేశారు. పాపం రాత్రి అంతా కష్టపడి రెడీ చేశారు. అందుకోసం వాళ్ళకి కూడా మనం ఒక లైక్ వేసుకున్నాం వాళ్ళ కోసం అనేసి. ఇప్పుడు మన గ్రూప్ స్టార్ట్ అయింది, ఎలా ఉంటుందని చూద్దాం. ఒక్క నిమిషం రా బ్రో, 2 ఫోటోలు కొట్టేద్దాం. పక్క నుంచి సరే కిరణ్ ఇద్దరు పోయి ఆవుని దోడిని పట్టుకుంటారు లోపల. ఎట్లయినా మళ్ళీ ఇంట్లో రావద్దా? పక్క నేను ఎక్కడ పెట్టుకున్నాను అట్టు పెట్టుకోవాలి. అవును అవును గంగా ఉండండి భీముడు దానికి కూడా బొట్టు పెట్టే నాకు దానికి కూడా ఒక బొట్టు హస్తం వృక్షాలు కింద నీళ్ళు కేశవాద నమః తాగండి. బ్రహ్మణే నమః గోమహాలక్ష్మీ నమః నానావిధ నానావిధ పుష్పార్చన పూజాన్ సమర్పయామి ధూపమాఘ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయ. వచ్చేయండి చేతులు పట్టుకుని తిరగండి. మీరు వెళ్ళండి. శివే సర్వార్థసాధికే శరణ్యే త్రిజంబికే దేవి నారాయణి నమస్తుతే మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ.
ఫైనల్గా గ్రూప్ ప్రవేశం అయిపోయిన తర్వాత ఇప్పుడు పాలబంగ్ పెట్టే కార్యక్రమం వస్తుంది. పాలబంగ్ పెట్టేతామన్నా డెకరేషన్ ఎలా ఉంది ఆల్రెడీ మీరు చూసారు కదా. ఆ తర్వాత మీకు ఎలా ఉంది డెకరేషన్ కామెంట్ చేయండి. చూడండి ఏదో బొమ్మలు పెట్టి అంతా నీట్గా రెడీ చేసింది. రోలు అన్నీ పెట్టి మా సంప్రదాయాలు ఏదో ఈ విధంగా ఉంటాయి. అందుకోసం మీరు ఎవరైనా గృహప్రవేశం చేయాలంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా గృహప్రవేశం చేసే వాళ్ళంటే పంపించండి. వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇంకా వీడియో చాలా ఉంది, చూస్తానండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా రాను చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వీడియోని అయితే ఫుల్ వర్క్ చూడండి. మొత్తం ఏదైనా కట్లు పోయి రెడీ చేసాము. మన సిటీలో అయితే గ్యాస్ ఉంటుంది కాబట్టి ఇక్కడంతా కట్లు దొరుకుతాయి కాబట్టి కట్లు పోయి రెడీ చేశారు. కట్లు పోయి రెడీ చేసిన తర్వాత ఫైనల్గా అవుట్పుట్ ఇలా వస్తుంది. మీరు చూస్తానండి. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం కూడా స్టార్ట్ చేసేదానికి రెడీ చేస్తానంటారు. పాల్గొంగేది అంతా చూపిస్తాను. జస్ట్ మీకు ఇల్లు అలా చూపిద్దాం అనేసి ఒకసారి మళ్ళీ ఎంత చెప్పి బోర్ కొడతా ఉంటుందని చూపిస్తాను. ఇప్పుడు ఫైనల్గా గృహప్రవేశం అవుట్పుట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తానండి, వాయిస్ ఓవర్ ఇస్తాను. సరే మామూలు తాంబూలం పెట్టండి. ధూపోజం ప్రతిరక్షితాం ధూపమాఘ్రాపజామి స్థాపన ప్రత్యక్షదీపం ధూపదీపానంతరే శుద్ధాగమస్యామి నైవేద్యం అప్పుడు చేయండి అనుకోండి. చేతిలో పూలు తీసుకోండి. ఇద్దరు దంపతులు కూడా చేతిలో పూలు తీసుకోండి. ఓంతో గృహప్రవేశం చేస్తున్నాం. ఈ ఇంట్లో చిరకాలము కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, వంశవృద్ధి కావాలి, పిల్లా పాపలందరూ కూడా బాగుండాలి. ఈ ఇంట్లో ఎటువంటి ఈతి బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ లేవు. దైవాన్ని స్మరణ చేసుకుని కుడికాలు లోపల పెట్టి మీరు వచ్చే ముందర చేతితో తోయండి. లోపలికి తోసేసి కుడికాలు ముందర పెట్టి లోపలికి వచ్చేయండి. ఓం ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం ఉండు ఆకృతితో వస్తుందన్న ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామజం ఇహైవైధివావ్యధిష్ఠాః పర్వత ఇవా విచాచలిః ఇంద్ర ఇవేహ ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇద్రుగం కృతాన్ని పెట్టండి. ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారజా అవితిష్ఠం యతః అధరేహంతు శత్రవః ఇంద్ర ఇవ పుత్రః క్షేత్రాణి సంజయన్ను ఇంద్ర ఏనమదీధరతో శుభముహూర్తో అస్తు. నేను చెప్పింది అప్పుడే ఆకేసి బియ్యం పోయింది. నీకు పొయ్యి దగ్గర రెడీ చేసుకుంటా ఉండండి. నాకు దీంట్లో నీళ్ళు ఎత్తిమన్నాను, నీళ్ళు వేయండి. పైన పెట్టు దేవుడు. బియ్యం గంగాలో విడిగా తెచ్చినాను కదా పైన కింద బియ్యం తీసుకోక ఆ బియ్యం కొంచెం ఇంకొక ఆకేసి హత్య తీసి పట్టం పెట్టి ఉండు ఒక్క నిమిషం ఓపిక రామస్వామితో పెట్టిన వాడు కూడా చూస్తున్నాడు. నువ్వు ఇటు వచ్చేసినాక నువ్వు దీపం పెట్టు. ఓపికగా నేను పట్టుకుంటా. నువ్వు దీపం రెండు చేతులు చెత్తి దేవుడి ముందర పెట్టు. ఇంకా ఆ పక్క పోనైనా ఇట్లా చూడు ఫోటో కిరణ్ నువ్వు పక్కన నిలబడుకో. కిరణ్ నువ్వు దీపువా ఫోటో కాదు నువ్వు పోయి పక్కన. నేను పక్కన నిలబడుకోవాలంటే ఫోటోకి మళ్ళీ తీసుకుందు, వీడియోస్ మళ్ళీ తీసుకుందువు, పక్కన పోయి నిల్చుకో అనేసి అర్థము. ఇప్పుడు మా అత్త మా మామ ఫైనల్ నేను షార్ట్స్ కూడా చాలా అప్లోడ్ చేశాను. షార్ట్స్ చూస్తుంటే కూడా కామెంట్ చేయండి మేము చూసామనేసి. ఫైనల్గా పాల్పొంగించే కార్యక్రమం వచ్చింది. ఇంటి ఆడబిడ్డ కాబట్టి ఇంటి ఆడబిడ్డ పాల్పొంగిస్తే బాగుంటుంది అనేసి మా అత్త వాళ్ళు ఇంటి ఆడబిడ్డ దగ్గర పాల్పొంగించారు. ఇప్పుడు పాల్పొంగే అంతా చూస్తారు మీరు. వీడియో చాలా బాగుంటుంది, చూస్తా ఉండండి. వీడియోని కంటిన్యూగా చూడండి. పొయ్యలిగిచ్చేది మొత్తం పాలు పొంగేది, పాలు ఎలా పొంగాయి. అలాగే ఈ వీడియో కూడా షార్ట్లో చాలా బాగా ట్రెండ్ అయింది. ఇంకా షార్ట్స్ కూడా వస్తాయి దీనికి సంబంధించి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, వీటిలో కట్ చేసి మీకు షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అప్పుడు రీచ్ ఎక్కువ ఉంటుంది కదా, దానికోసం అనేసి వీడియోని అయితే ఫుల్గా చూడండి. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మా హరికి కూడా కొంచెం క్రెడిట్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఇల్లు పని అంతా చాలా చూసుకున్నాడు. మా మామ డ్యూటీకి పోయినప్పుడు హరిని మొత్తం మెటీరియల్ అంతా తెచ్చిచ్చిండేది. అంతా చాలా బాగా కష్టపడ్డాడు అసలు.
అందరూ ఒక్కరు కష్టపడ్డారు, ఒక్కరు కష్టపడలేదని లేదు, ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు అసలు. అందుకోసం మంచి అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు. ఫైనల్గా పాలు పొంగించే కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. పాలు పొంగిన తర్వాత మాట్లాడతాము. చూస్తాను, చాలా బాగుంటుంది. స్టార్టింగ్ మా పొంగిపోయింది మా అన్ని పక్కల పొంగింది. ఓకే, నువ్వు గ్లాస్ తెచ్చే అయిపోయింది. ఏం చేస్తారు గ్లాసులు? కొన్ని చక్కెర మా మీరిద్దరు రండి మా నాయన నాయనా కొంచెం మంట తగ్గించేది. ఇప్పుడు తీసుకోబోరా, ఫోటో తీసేట్టు అమ్మా. ఇప్పుడు సత్యనారాయణ వ్రతంకి స్టార్ట్ చేసుకుంటా ఉంటారు పూజారి గారు. సత్యనారాయణ వ్రతం కూడా నేను ఎక్కువ వీడియో తీయలేదు, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు, దానివల్ల ఎక్కువ వీడియో తీయలేదు. దాదాపు 150 నుంచి 200 మెంబర్స్ వచ్చారు. దానికోసం మనం ఎక్కువ వీడియో తీయలేదు. దేవుని డెకరేషను అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరిని చూపించాను. ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మా సత్తులో దీపం పెట్టే స్టార్ట్ చేసింది. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం స్టార్ట్ చేసానికి ఆడబిడ్డ ప్రతి ఒక్క దాంట్లో మా ఇంట్లో ఆడబిడ్డ ముందు ఉంటుంది. ఆడబిడ్డ ఏమైనా చేయాలి, ఒకవేళ పెళ్లి జరిగినా కానీ, ఇంట్లో గృహప్రవేశం కానీ ఏమైనా జరగని మంచికి అన్నిటికీ మా ఆడబిడ్డ ముందుండి అన్ని కార్యక్రమాలు ఫస్ట్ మొదలు పెడుతుంది. ఆడబిడ్డ మొదలు పెట్టిన తర్వాతే మళ్ళీ ఎవరైనా స్టార్ట్ చేస్తారు. అంతా రెడీ అయింది. గృహప్రవేశం డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. డెకరేషన్ చేసింది చూడండి. అక్కడ ఫోటో సెక్షన్ అనేసి పెట్టింది. ఎవరైనా ఫోటోలు తీసుకోవాలంటే ఫోటో సెక్షన్కి. మళ్ళీ ఇక్కడ దేవుడు ఇది రెడీ చేసింది. దేవుడి దగ్గర ఒక టీవీ నెట్ దగ్గర రెడీ చేసింది. చాలా బాగా చేసింది. చాలా కష్టపడింది కూడా, చాలా కష్టపడింది. ఆడు కాళ్ళు పక్కన జరపగానే శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆడు కాళ్ళు పక్కన పెడితే మళ్ళీ శివుడు అక్కడ వచ్చి అంటే ఆవిడ కాళ్ళు ఏ పక్కన ఇంచేపు మీరు కథ విన్నారు. ఇప్పుడు ఇలాగే కథ జరుగుతూ ఉంది. వీడియో ఎలా ఉందో ఫుల్ వర్క్ చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏ పార్ట్ నచ్చింది, ఏ సీన్ బాగా నచ్చింది అనేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ ఉండే వాళ్ళంతా మా ఊరు వాళ్ళు, మా బంధువులు అంతా చాలా మంది ఉన్నారు. నేను ఇంకా వీడియోస్, మన ఫ్యామిలీ వీడియోస్ చాలా అప్లోడ్ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు.